హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ టీవీ. పులివెందులో గత 40 సంవత్సరాలుగా వేరే జెండా ఎగరలేదు. టీడీపీ జెండా అసలు ఎప్పుడు ఎగరలేదు. కానీ ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వంలో మన టీడీపీ జెండా ఎగరడం జరిగింది. సో మన అడ్వకేట్ పత వీరన్న గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు టీడీపీ గెలవడానికి యొక్క ముఖ్య అంశం ఏంది, అసలు వైసీపీ ఓడిపోవడానికి గల కారణం లేదని తన మాటలు తెలుసుకుందాం. నమస్తే పత వీరన్న గారు. నమస్తే 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 అన్నగారు, ఇప్పుడు జెడ్పీటీసీ ఏదైతే పులివెందులో జరిగిందో అక్కడ వైసీపీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. సో టీడీపీ విజయం రావడం జరిగింది. ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని? ఎలా చూడవచ్చు అంటే, ఒక ఆంధ్రప్రదేశ్లో సుమారు 1000 పైగా మండలాలు ఉంటే దాంట్లో 2 బై ఎలక్షన్లు జెడ్పీటీసీ 2 మండలాలకు వచ్చినటువంటి ఎలక్షన్లు, ఒకటి పులివెందుల, ఇంకోటి ఒంటిమిట్ట. అంటే దాన్ని వీళ్ళు రెండు మండలాలు గెలిచి ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జబ్బలు జరుస్తుంది. ఈరోజు పులివెందుల పులి పోయింది, పిల్లి అయింది అంటున్నారు. సరే, బాగానే ఉన్నది. రెండు మండలాలు గెలిచిరు. ఎక్కడ? అది బై ఎలక్షన్లలో. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగినాయి. అక్కడ పోటీ చేయడానికి భయపడి ఒకడు బెంగళూరు పోయిండు, ఒకటి హైదరాబాద్ వచ్చిండు, ఒకటి ఇంకో ఊరికి పోయిండు. ఆడ పోటీయే పెట్టలే. అంటే ఎవడు మొగడు, ఎవడు పులి, ఎవడు పిల్లి, ఎవడు పంది, ఇక్కడ అర్థం చేసుకోండి ఒకసారి. అంటే పులివెందులు అంటేనే మనకు గుర్తొచ్చే ఫ్యాక్షనిజం. సో అప్పుడు మన అన్నట్టుగా వాళ్ళు పోటీ చేయడానికి భయపడ్డారంటే ఇక భయపెట్టారు అనుకోవచ్చు కదా. ఫ్యాక్షనిజం అంటే పులివెందుల కాదు, అనంతపురం ఫ్యాక్షన్ ఉంటుంది. ఆ ఫ్యాక్షన్ వెనుకుండి నడిపించేది ఎప్పుడైనా ఆ ఎన్టీఆర్ పీరియడ్ నుంచే స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పరిటాల రవి, లేకపోతే ఎన్టీఆర్ తదనంతరం నడిపించింది చంద్రబాబు నాయుడు. మెయిన్ ఈ రెడ్లు అంటారు, రాయలసీమ, కడప అంటారు. అది కాదు ఫ్యాక్షన్ అనుకుంటేది ఈయనే. అయితే ఈయన కుప్పంలో కూడా పోయినసారి జనరల్ ఎలక్షన్లు పెడితే ఈయన కూడా ఓడిపోయిండు. చంద్రబాబు నాయుడు కూడా కుప్పంలో మున్సిపాలిటీ జనరల్ ఎలక్షన్లు, బై ఎలక్షన్లు కాదు, అలా పెట్టింది బై ఎలక్షన్ కాదు, 1000 మండలాలలో జరిగే ఎలక్షన్లు కాకుండా ఇక్కడ 2 పెట్టారు కదా. అక్కడ ఉన్న మున్సిపాలిటీలు అన్నిటి పెట్టారు కామన్గా. ఆడ చంద్రబాబు నాయుడు మున్సిపాలిటీ ఓడిపోయారు. ఇక దీన్ని పెద్ద భూతద్దంలో పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టినాం, కింద పడేసినాం, పిల్లి అయిండు, కుక్క అయిండు, పంది అయిండు అంటే ఇక అప్పుడు వీళ్ళు ఏందో వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది. అంటే ఈ విజయం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? 2029లో కూడా అసెంబ్లీలో మనం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా? పులివెందులో మళ్ళీ టీడీపీ గెలిచే ఛాన్స్ ఉందా? ఎంపీ గెలిచే ఛాన్స్ ఉందా? కుప్పంలో గెలిచినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇట్లా అన్నారు, జబ్బలు జరిసి మిసాలు మెలిగేసి చంద్రబాబు నాయుడునే కుప్పంలో ఓడిస్తాం, అయిపోయింది ఇక తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లోనే మొత్తుకున్నారు. ఇక అయితే ఏమైంది, 2000 ఎలక్షన్లు వస్తే 11 సీట్లకు పరిమితం అయ్యారు. వీళ్ళు అట్లనే జబ్బలు దర్శి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి కుప్పం ఎమ్మెల్యే గెలుస్తాం అనుకుంటే, పులివెందుల గెలుస్తామని వీళ్ళు అనుకుంటే, రేపు చంద్రబాబు నాయుడు కుప్పం ఓడిపోతారు, పవన్ కళ్యాణ్ పిఠాపురం ఓడిపోతాడు, మంగళగిరి లోకేష్ కూడా ఓడిపోతాడు. దాన్ని పెద్ద భూతద్దంలో చూడాల్సిన అవసరమే లేదు. ఆ చిన్న బై ఎలక్షన్లు, ఒక 1000 మండలాలు ఉంటే 2 జరిగినటువంటి ఎలక్షన్లు, దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి ఓటుకు 15,000 రూపాయలు ఇచ్చి అధికారాన్ని మొత్తం చెప్పి పెట్టి ఓట్లు కూడా వీళ్ళే గుద్దుకొని రిగ్గింగ్ చేసి దానికి వీళ్ళు జబ్బలు జరితే గతంలో వైఎస్ఆర్సీపీ ఏమైందో వీళ్ళు కూడా రేపు వీళ్ళకు అదే కాబోతుంది అని మీరు అన్నారు. రిగ్గింగ్ చేసిరు అంటారు. మరి గత 40 సంవత్సరాలు రిగ్గింగ్ జరగకుండానే వైసీపీ గెలిచిందానా? రిగ్గింగ్ చేసిరని నేను ఆడ ఇంతకుముందు అంటే మొత్తం యునానిమస్గా అయ్యేదట, అంటే అపోజిషన్ లేకుండా అయిపోయేదట. మరి అప్పుడు రిగ్గింగ్ అయిందో కాలేదో మనకు తెలియదు. కానీ ఇక్కడ రిగ్గింగ్ అయింది అనడానికి ఎలక్షన్ కమిషన్ ఏదైతే అనౌన్స్ చేసిన రిజల్టే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే 11 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తే 9 మందికి ఒక్క ఓటు కూడా రాలే. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, ఆడ రిగ్గింగ్ జరిగిందా లేకపోతే ఇంకేం జరిగింది అనేది. సో మరి ఎలా చూడొచ్చు అన్న ఈ ఎఫెక్ట్? మరి జగన్ గారి మీద పడే ఛాన్స్ ఉందంటారా? ఏం పడదు. ఈ రోజు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు పోతే మళ్ళీ జనరల్ ఎలక్షన్లు వస్తాయి, జెడ్పీటీసీలు వస్తాయి, ఎంపీటీసీలు వస్తాయి, సర్పంచ్లు వస్తాయి. అప్పుడు గెలవమనుకో, పులివెందులో గెలవనో లేకపోతే కడపలో జెడ్పీ చైర్మన్ గెలవను. అప్పుడు గెలితే వీళ్ళు ఏమైనా కొంచెం బలంగా ఉన్నారని చెప్పొచ్చు. ఒకవేళ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కనీసం పోటీ చేయలేదు. జనరల్గా జరిగే ఎలక్షన్లలోనే ఒక అభ్యర్థిని నిలబెట్టలే వీళ్ళు. ఇప్పుడు ఏదో అధికారంలో ఉండి 2 జెడ్పీటీసీలు గెలిచి మొత్తం రాష్ట్రం మొత్తం మేము గెలుస్తామంటే వాళ్ళంతా తెలివి తక్కువదనం ఉండదు, అంత అవివేకం ఉండదు.
పులివెందులో మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎంపీలు కూడా పోయి ప్రచారం చేసినా కూడా అసలు ఓట్లు కాదు కదా, అసలు గెలవడానికి కూడా ఛాన్స్ లేనట్టు మారిపోయింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారన్న? ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 బై ఎలక్షన్లు 2 మండలాలు, ఒక 1000-1500 మండలాలు ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో 2 మండలాల ఎలక్షన్లు వచ్చినప్పుడు అధికారులు పోలీస్ వ్యవస్థ ఎవరు చెప్తే ఇంటది? జగన్మోహన్ రెడ్డి చెప్తుంటారా? ఎవరు చెప్తారు? పోలీసు వాళ్ళు ఎవరు చెప్తుంటారు? పైసలు పంచుతా అంటే వీళ్ళు పక్క నుండి పంచిస్తారు, వాళ్ళని పంచనియరు. అధికారంలో ఉన్న వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో అది ఇందట్టు బై ఎలక్షన్లో చిన్న ఎలక్షన్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, అది గతంలో కుప్పంలో చంద్రబాబు నాయుడు మున్సిపాలిటీని వాళ్ళు గెలిచినందుకు దానికి ప్రతీకారంగా వీళ్ళు గెలవాలనే ఒక ఆకాంక్షతోటి అన్నిటినీ మేనేజ్ చేసి ఈరోజు గెలవడం జరిగింది. దాన్ని ఏదో భూతార్థం చూడడం వేస్ట్. టీడీపీ నాయకులు కూడా ప్రజాస్వామ్యం గెలిచింది, రౌడీజం అంతమైందని అంటారు. దాన్ని ఎలా చూడొచ్చు అన్న? మరి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఎప్పుడైనా ప్రజాస్వామ్యం గెలిచింది అంటారు. 11 మంది ప్రజాస్వామ్యం గెలవాలంటే ఏంది? పోటీ చేసిన ప్రతి ఒక్కడు వాడి ఓటు వాడు వేసుకోవాలి. ఫస్ట్ ఓటర్లు పక్కన పెడదాం, పోటీ చేసిన కంటెస్టెంట్లు ఇప్పుడు అంటే వీడు టీడీపీ వైసీపీ వాళ్ళతో పాటు ఇంకో 11 మంది పోటీ చేశారు. మరి వాళ్ళ ఓటు కూడా వాళ్ళే వేసుకోలేదంటే ప్రజాస్వామ్యం గెలిచిందా, సచ్చిందా, మునిగిందా మీరే చెప్పాలి. రీసెంట్ గానే రాహుల్ గాంధీ ఈవీఎంస్ గురించి చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా తను చాలా వారంగానే జరిగింది. సో నిజంగానే ఈ ట్యాంపరింగ్ జరుగుతుందంటారా? ఇప్పుడు ఇక్కడ జరిగినాయి, ఇప్పుడు నాకు తెలిసి ఈవీఎంలు కాదనుకుంటా, మాన్యువల్ అయి జరిగి ఉండొచ్చు నాకు తెలిసి. ఎంపీటీసీ జడ్పీటీసీలు అయితే మాన్యువల్ గానే. దీంట్లో రిగ్గింగ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఏమున్నది, చాలా మంది మనకు చెప్పింది ఏంటంటే వాళ్ళ ఓటర్ స్లిప్లు తీసుకుపోయి వేరే వాళ్ళే వేసిరు ఓట్లు అని చెప్పారు. వైసీపీ యొక్క వాళ్ళు లోపల కూర్చున్నటువంటి ఏజెంట్లను కూడా బయటికి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేందుకు ఆ పులివెందులో పోటీ చేసినటువంటి హేమంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసి ఆయన ఓటు ఆయన వేసుకోలేని పరిస్థితి ఆడ కల్పించారు. దీన్ని ఒక ప్రజాస్వామ్యం లేకపోతే ఇంకేదో గెలిచింది అనుకుంటే దానంత మూర్ఖతం. నేనైతే సింపుల్గా చెప్పదలుచుకున్నా, కుప్పంలో చంద్రబాబు నాయుడు మున్సిపాలిటీని వాళ్ళు వైసీపీ గెలిచినందుకు దానికి ప్రతీకారంలో భాగంగానే ఈరోజు పులివెందుల్లో అంత ఛాలెంజింగ్ తీసుకొని 2 రాష్ట్రాల్లో ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ గురించి నీతోటి నాతోటి మాట్లాడిచ్చే పరిస్థితులు తీసుకొచ్చిరంటే కుప్పం ఓటమే, కుప్పంలో ఓడిపోయినటువంటి ఓటమే ఈరోజు ఇంత చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. మనం గెలిచినటువంటి వ్యక్తితోనే భువనేశ్వర్ గారు కూడా వీడియో కాల్ మాట్లాడడం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటే అంటే వాళ్ళ యొక్క సక్సెస్ ని కూడా పెద్ద వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం ఎలా చూడొచ్చు? గతంలో వాళ్ళు ఓడిపోయిన సీటు ఓడిపోయారు, దానికి ప్రతీకారం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఒకడు కొట్టిండు, నువ్వు వాడిని కొట్టాలని స్కెచ్ చేసినావు, కొట్టినావు, నీకేమనిపిస్తుంది? అప్పుడు సాటిస్ఫై అయినప్పుడు వాళ్ళకి గద అనిపించింది, అదే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. గత 30 సంవత్సరాల నుంచి కూడా స్థానిక సంస్థలు ఎలక్షన్ జరుగుతలేవంట. ఆ 30 ఏళ్ళ నుంచి ఈసారి అవకాశం వచ్చింది, ఓటేసే అవకాశం వచ్చింది కాబట్టి వీళ్ళకి ఇలానన్న బుద్ధి చెప్పాలని చెప్పేసి ఉద్దేశంతోనే ప్రజలు ఇలా ఒక సుదీర్ఘమైనటువంటి తీర్పు తెలుగుదేశం ఓటేస్తేనే ఇంకొకసారి ఎలక్షన్ పెడతారని తెలవాలనే ప్రజలు ఇలా 1 సైడ్ గా కేవలం ఒక 600 ఓట్లు జగన్ గారి సొంత మండలంలో ఒక 600 ఓట్లు వచ్చినాయంటే ఇది చాలా అంటే చాలా ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉన్నారనేది తెలుస్తుంది. చాలా మంది ఏమంటే అక్కడ ప్రజాస్వామ్యం గెలిచింది, రౌడీజం ఓడిపోయిందని కూడా చాలా మంది అంటున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? మరి ఈ రోజులలో రౌడీజం ఒకటి భయపడుతుండండి, ఎవరు కూడా భయపడుతుండే. ఈ రోజుల్లో రౌడీజం అని ఏం లేదు, కానీ కంపల్సరీ ఎలక్షన్ అనేది ఏంటంటే పెట్టాలా. ఎందుకంటే ఎంతో మంది అవకాశవాదులు ఉంటారు. మీరు ఏకగ్రీవం చేస్తే గిట్ట ప్రజలు ఎవరు ఓటేస్తారు, వాడు మంచోడా చెడ్డోడా తెలియదు. ఎలక్షన్ పెడితే అందరికి అవకాశాలు వస్తాయి, అందరు పోటీ చేస్తారు, రాజకీయంగా ఉన్న అందరూ కూడా పోటీ చేస్తారు. కాబట్టి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ మీరు యునానిమస్ పోకూరి ఎలక్షన్ రన్ చేయూరి, గెలువురి, అంతే తప్ప ఇలా ఈ తీర్పుని చూసే గట్ట ఎవరన్నా మొత్తం దేశం అంతా అసలు ఇలా ఇది ఒక సంచలనం అయిపోయింది. సొంత మండలంలో 600 ఓట్లు రావడం ఏంది? అసలు సీఎం క్యాండిడేట్, వాళ్ళ నాన్న సీఎం చేసిండు, వాళ్ళ చెల్లె పార్టీ అధ్యక్షురాలు, మొత్తం సొంత నియోజకవర్గం కూడా సొంత మండలంలో. అంటే ఇంత దారుణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని బట్టి చూస్తే మీరు ప్రజలకు అందుబాటులో లేరని చెప్పేసి అర్థమవుతుంది. ప్రజలకు అందుబాటులోకి వస్తే గిట్ట మంచి రిజల్ట్స్ వస్తాయి, లేదంటే గిట్ట ఇట్లా గిట్ట రిజల్ట్ వస్తే రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ మీరు కూడా ఓడిపోయే అవకాశాలు 100% ఉన్నాయని అనుకుంటున్నాను. వైసీపీ నేతలు ఏం చెప్తారంటే కూటమి ప్రభుత్వం రిగ్గింగ్ చేసి గెలిచిందని వాళ్ళు అంటారు. మధ్యన ఎలా చూడొచ్చు అంటారు? ఇవి నంబటి రాంబాబు కూడా తను అనడం జరిగింది, ఎలా చూడొచ్చు దీన్ని? రిగ్గింగ్ అనేది మర్చిపోవాలండి. ఏదో పాత రోజులు వెనకటి రోజులు కాదు. టీవీ ఛానల్స్ పవర్ఫుల్ అయినాయి, సోషల్ మీడియా పవర్ఫుల్ అయింది. ఇలా జనాలు కూడా తెలివికి వచ్చిర్రు. నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చి ఎన్ని చేసి ఎంత బెదిరించినా కూడా పోయి పరద చాటుపోయి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు తప్ప
వాళ్ళు చెప్పిర్రు రిగ్గింగ్ అనేది మర్చిపోవాలి. ఎందుకంటే ప్రతి దానికి కెమెరాలు ఉన్నాయి, అది ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్ జరిగేది అంత అబ్జర్వేషన్ జరుగుతుంది. పోలీస్ యంత్రాంగం రాష్ట్రం అంతా అక్కడనే ఉంది, ఎలక్షన్ కమిషన్ అక్కడనే ఉంది. కాబట్టి ప్రజలు ఓట్లేసారు, వాళ్ళ ప్రజల దగ్గర మనసు గెలిచి వేయించుకున్నారు. ఎందుకంటే మీరు 30 ఏళ్ళ నుంచి మీకు ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఇప్పుడు జరిపించుకున్నారు కాబట్టి కంపల్సరీ తీర్పిచ్చిర్రు. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు అదే విధంగా ఓడిపోయిన వాళ్ళను రిగ్గింగ్ చేసిన అనేది తప్పు విషయం. అది మీరు గతంలో ఇంకా నెక్స్ట్ రాబోయే రోజులంటే జరగద్దు, మేము ప్రజలు ఇచ్చిన తీర్పుకు తలవస్తున్నామని చెప్పేసి పక్కన ఉండాలి తప్ప ఇట్లా గెలిచిరు అట్లా గెలిచిరు అంటే ఇంకా ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరని చెప్పి తెలియజేస్తున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, రిగ్గింగ్ జరిగిందా జరగలేదా? జరగలేదు, జరగదు కూడా. ఒక క్వశ్చన్ అన్న, 11 మంది ఇండిపెండెంట్ పోటీ చేస్తే 9 మంది ఓట్లు అంటే 9 మంది వస్తే వాళ్ళ ఓటు కూడా పడలేవు. దీన్ని బట్టి వాళ్ళ సొంత ఓటు నువ్వు పోటీ చేసిన ఆనకన్నా ఓటు వేసుకుంటాడు కదా, సో సొంత ఓటు వేసుకోలేదు అంటే దీన్ని బట్టి రిగ్గింగ్ అయింది అనుకోవచ్చు కదా. తప్పు విషయం అండి. సంతోషం ఎందుకు పడలేదండి? అక్కడ మనం చూడండి కౌంటింగ్ లా 11 మంది ఇండిపెండెంట్ పోటీ చేశారు, 9 మంది సొంత ఓట్లు వేసుకోలేదు. ఇప్పుడు అక్కడ ఏమైతుందంటే అక్కడ ఏమి ఎలక్షన్ ఏం జరిగిందంటే జగన్ చంద్రబాబు మధ్యలో జరిగింది తప్ప ఎలక్షన్. అక్కడ ఈ అభ్యర్థులకు సంబంధం లేని ఎలక్షన్. జగన్ తన కంచుకోటాల ఓడగొట్టాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వము చేసిరు. అదేవిధంగా గత ఎలక్షన్ లో పోయిన మున్సిపాలిటీ ఎలక్షన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యున్సీలో ఒక్క మున్సిపాలిటీ ఒక్క కౌన్సిలర్ కూడా గెలనీయాలి జగన్మోహన్ రెడ్డి గారు. సేమ్ అదే విధంగా రిపీట్ మా గవర్నమెంట్ వచ్చినాక మా ప్రజలు మా ఉంటారని చెప్పేసి వాళ్ళు కూడా అన్ని రకాలుగా అక్కడే విధంగా జరిగిందో సేమ్ అదే రిపీట్ ఇక్కడ అయింది తప్ప ఇక్కడ రిగ్గింగ్ అనేది ఏముండదండి. ప్రజలందరూ తెలివిగాళ్ళు, ఎవడో రిగ్గింగ్ అయితే ఎలక్షన్ కమిషన్ ఊకోదు. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి సాధారణ పౌరుడికి ఒక చిన్నపాటి వ్యక్తికి కూడా ఇలా ఫుల్ పవర్స్ ఉన్నాయి మన దేశంలో మన రాష్ట్రంలో. ఎందుకంటే సోషల్ మీడియా అంత పవర్ఫుల్ అయిందండి. ఒక చిన్న వీడియో ఫేస్బుక్ వాట్సాప్ లో పెడితే మొత్తం దాని ఎలక్షన్ రద్దు. అయినా కూడా వీళ్ళు ఇట్లా అంటూరని కూడా మళ్ళా రీఎలక్షన్ పెట్టిర్రు. రీఎలక్షన్ పెడితే ఖాళీ 40 ఓట్స్ మాత్రమే డిఫరెన్సెస్ వచ్చినాయంట. అంటే అర్థం చేసుకోండి, ప్రజలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రం లేడైనా ఈ యునానిమస్ కాకుండా ఎలక్షన్ పెట్టి గెలువురి ప్రజలు కూడా అందరూ సంతోషిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. ఏకగ్రీవం చేసి కార్యకర్తల జీవితాలు నాశనం చేసేవాడు తప్ప ఇంకేముండదు అంతే. అంటే చాలా మంది ఏమంటారు, కూటమి ప్రభుత్వం కావాలని అక్కడ ఉన్న పులివెందుల ప్రజలని చాలా భయాందోళన గుర్తు చేసి ఒక్కొక్కరికి 11,000 ఇచ్చి మరి గెలిచిరని ఒక వార్త వస్తుంది. మరి దాన్ని ఎలా చూడొచ్చు? డబ్బులు ఇచ్చితే ఓకే, కానీ బెదిరించారు భయపట్టించారంటే భయపడడానికి ఈ రోజులు ఎవడు భయపడండి. సీఎం కాదు, ప్రైమ్ మినిస్టర్ కూడా ఎవడు భయపడాడు. మన దేశంలో అంతా స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది, అందరు తెలివి వచ్చింది. ఎవడు మనం భయపడతాడా? పక్కనికి ఎంత పెద్ద అధికారులు భయపడే రోజులు కాదు. ఎందుకంటే వాళ్ళు ఇక వాళ్ళ ఇష్టం. వాళ్ళు సరే డబ్బులు వంచుట్లో నెంబర్ 1 అయితే టీడీపీ ఉంటుంది. ఎందుకంటే పైసలు వంచుడు స్టార్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాలల్లో. పైసలు పంచే గిట్ట వాళ్ళు ఇప్పుడు వీళ్ళు 5,000 ఇస్తే వాళ్ళు 10,000 ఇస్తే వాడు 10,000 ఇచ్చినోడికి ఇస్తారు ఓటు వేయాలని కూడా. అంతే తప్ప కానీ భయం అనేది మాత్రం లేదండి. కానీ డబ్బుల వ్యవహారం అంటే కామన్ అది ఎలక్షన్ అన్నప్పుడు. అందుకే విధంగా చేసారు. అధికారం ఉంటే గిట్ట మాకు ఇంత పనులు అవుతాయి. మేము ఈయన కాకుంటే మేము ఎమ్మెల్యే గారు కాకుండా మేము ఈ లోకల్ ప్రతిపక్షం అధికార పక్షం వాళ్ళు చేస్తారని కూడా ప్రజలు కూడా గవర్నమెంట్ జన కూడా దానికి ఓటేస్తారు. ప్రజలు కూడా చాలా తెలివిగలరు. ఈ రోజు జరిగిన కేవలం ఉప ఎన్నికలు మాత్రమే. స్టేట్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మెయిన్గా 2029లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈ ఎఫెక్ట్ ఏమన్నా వైసీపీకి డ్యామేజ్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు రియల్ గా చెప్పాలంటే మీరు కాన్స్టిట్యున్సీ ప్రజల గిట్ట అందుబాటులో గిట్ట లేకుంటే గిట్ట మీ సొంత మండలంలో కేవలం 600 ఓట్లు వచ్చినాయంటే మీరు రాబోయే ఎలక్షన్ లో కూడా మీరు ప్రజల గిట్ట అందుబాటులో ఉండి ప్రజాపక్షాన కొట్లాడకుండా సొంత నియోజక ప్రజల్ని కూడా మీరు వర్క్ గిట్ట చేయకుంటే గిట్ట కంపల్సరీ మీకు కూడా రాబోయే రోజుల్లో ఓటమి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయిండు, ఎన్టీ రామారావు ఓడిపోయిండు. అట్లాంటి దేశం మనది. ఓటమి అనేది సహజం కాబట్టి కంపల్సరీ మంచి వాళ్ళు ఓడిపోతారు. మన ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలు ఓట్లేస్తారు. ప్రజలు కూడా తెలివిగా ప్రజలు కూడా తెలివిగా వచ్చారు అందరూ. మరి కొన్ని 5-6 రోజులలో మళ్ళీ అసెంబ్లీ కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఏదైతే జరిగిన ఈ ఎలక్షన్ రిజల్ట్ బట్టి అక్కడ మాట్లాడే ఛాన్స్ ఉందా? వైసీపీని ఏమైనా ఇన్సల్ట్ చేసే ఛాన్స్ ఉందా అంటే ఏం చెప్తారా? వాస్తవానికి అసలు ఏపీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతిపక్ష హోదా ఎవరికి లేదండి. ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి లేదు. ఏదున్నా టీడీపీ మన టీడీపీ మాట్లాడాలి. ప్రతిపక్షం మన అధికార పక్షం టీడీపీ పార్టీలకు ప్రతిపక్ష హోదా లేదు. వైసీపీకి లేదు, జనసేనకు లేదు, బీజేపీకి లేదు. వాళ్ళు అన్ని సీట్లు గెలిచారు. అసలు ప్రతిపక్ష హోదా లేనటువంటి సీట్లు గెలిచారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా చిన్న ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ అంటే చిన్న ఎలక్షన్. ఏంటంటే అందులో ఒక 2 ముఖ్యమంత్రులు చేసినటువంటి నియోజకవర్గము సొంత మండలం కాబట్టి కంపల్సరీ ఆ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు 1971 నుంచి ఇప్పటికి ఓడిపోలే కాబట్టి ఈసారి ఓటమి జరిగింది. కాబట్టి ఎంతైనా కూడా ఇది ఒక చెప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే ఇది జగన్ గారు దీన్ని కూడా ఒక జవాబుగా తీసుకోవాలా.
ఇలా ప్రజలు యాక్సెప్ట్ చేసారు కాబట్టి యాక్సెప్టెన్స్గా తీసుకొని ఈ విధంగా చేస్తే మనకి ఇట్లా అయింది, మనకి ఏం తప్పు చేసినామని ముందటికెళ్ళి నేరుగా ప్రజల్ని కలిస్తే రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయి. ఆయన గెలిచినటువంటి జెడ్పీటీసీ మహిళతోనే భువనేశ్వర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటే వాళ్ళు గెలిస్తే పెద్ద పెద్ద వాళ్ళు కూడా సంతోషపడతారు, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే 30 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేనప్పుడు వాళ్ళ గెలుస్తారు, వాళ్ళ పార్టీ గెలుస్తారు, వాళ్ళ వ్యక్తులు గెలుస్తున్నప్పుడు కొత్త వ్యక్తి గెలిస్తే కంపల్సరీ సంతోషం ఉంటుందండి. అది చిన్నపాటి వార్డు మెంబర్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, మున్సిపల్ కౌన్సిలర్ అయినా ఏదైనా కూడా సంతోషం ఉంటుంది. ఎందుకంటే అంత జగన్ గారు సొంత మండలం అండి. సరే నియోజకవర్గంలో ఏదో ఒక మండలం అంటే అది వేరే విషయం, కానీ సొంత పులివెందుల మండలం ఏంటంటే వాళ్ళ సొంత పుట్టి పెరిగినటువంటి మండలంలో అంత దారుణమైన ఏంటంటే ఇది చాలా, ఇది అసలు ఇది పెద్ద ఇష్యూ మనం అనుకుంటా ఉన్నాం, కానీ చాలా పెద్ద విషయం, ఇది చిన్న విషయం కాదు. జగన్ గారు సొంత మండలంలో ఏ విధంగా అయిందంటే కంపల్సరీ ఎవరికైనా కూడా గెలిచిన వాళ్ళు మాత్రము నిజంగా అదృష్టవంతులు. అది జగన్ మీద గెలిచినట్టే ఆ గెలుపు. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.